హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఈ మోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్ యంగ్ లేడీకి మరొక్క మారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. వీక్షిస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మనం చదువుకోబోయే బుక్ ఓషో గారిది ప్రేమ మేడం. ఇది బుక్ పేరే మర్చిపోయింది చూడండి. ప్రేమ రహస్యాలు. ఓషో గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రేమ రహస్యాలు, ఇందులో ప్రేమ బాంధవ్యం మేడం. జీవిత రహస్యాలు, ప్రేమ బాంధవ్యం చాలా బాగుంటాయి. జీవిత సత్యాలు ఇంకోటి ఉంది మేడం, నేను ఇందాక తీసి పెట్టుకున్నాను, చాలా బాగుంది అది కూడా. ప్రేమ బాంధవ్యం. స్త్రీ పురుషులు భిన్న ప్రపంచాలలో జీవిస్తారు కాబట్టి అవగాహన రాహిత్యపు సమస్యలు ఉంటాయి. మగబుద్ధి అటు ఇటు పోతుంది, కానీ స్త్రీ మనసు బాణంలో సూటిగా వెళ్తుంది. పురుషుడు తెలివితేటలతో ఆలోచిస్తే స్త్రీ సహజ జ్ఞానంతో ఆలోచిస్తుంది. అందుకే అక్కడ కలయిక ఉండదు. అంతిమ నిర్ణయానికి వచ్చేందుకు పురుషుడు చాలా శ్రమిస్తాడు, కానీ స్త్రీ అలవోకగా అంతిమ నిర్ణయానికి వచ్చేస్తుంది. అందుకే మీరు స్త్రీని, ముఖ్యంగా మీ భార్యను మోసగించలేరు. మీరేం చెప్పినా ఆమె వినిపించుకోదు. అది ఆమెకు అనవసరం, ఎందుకంటే అదంతా ఒక కథ అని ఆమెకు తెలుసు. అందుకే మీ కళ్ళలోకి చూస్తుంది, ఎందుకంటే ఆమె చూసే విధానం మీరు చూసేలా ఉండదు. మీ వణికే చేతుల్ని ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే మీ కళ్ళను ఆమె చూస్తూ ఉంటుంది. ఆమె మీ వెనక దారి నుంచి వస్తుంది. మీ వెనకాల కూడా ఒక దారి ఉందనే సంగతే మీకు తెలియదు. మీరు అన్నింటినీ మీ ముందున్న దారికే సిద్ధం చేసుకుంటారు. దాంతో ఆమెకు అన్ని కలిసిపోతాయి. సెక్స్ పాపము. సెక్స్ అసలైన పాపమా? మా ప్రేమ్ లోక సెక్స్ అసలైన పాపము అని అంతా చెప్పారు. అయితే అసలైనది కాదు, పాపము కాదు. అడం ఈవుల జ్ఞాన వృక్ష ఫలాన్ని తినడం ముందు కూడా వారు సెక్స్ లో పాల్గొంటున్నవారే. ఈడెన్ పూదోటలోని ఇతర జంతువులన్నీ సెక్స్ లో పాల్గొంటున్నవే. జ్ఞానఫలం తిన్న తర్వాత జరిగిన ఒకే ఒక విషయం వారికి ఎరక కలగడం. సెక్స్ గురించిన వారికి ఎరుక కలిగిన దానితో వారు సిగ్గుపడ్డారు. వారు ఎందుకు సిగ్గుపడ్డారు? ఆ సిగ్గు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఎందుకు సిగ్గుపడ్డారంటే తాము కూడా ఇతర జంతువుల్లాగే ప్రవర్తిస్తున్నట్లుగా వారు తెలుసుకున్నారు. కానీ ఇతర జంతువుల్లా ప్రవర్తించడంలో తప్పేముంది? మనిషి కూడా ఒక జంతువే. అయితే ఇక్కడ అహం ప్రవేశించింది. జ్ఞానఫలం అహాన్ని సృష్టించింది. తాము అధికులము, గొప్పవాళ్లము అనే భావనలను అది వారిలో సృష్టించింది. మేము గొప్ప మానవులం, ఇవి బుద్ధి లేని జంతువులు. అవి ఏం చేసినా వాటిని క్షమించవచ్చు, కానీ మనల్ని క్షమించరు. ఇది మన స్థాయికి తగనిది అనే భావనలను
భావాలను అది వారిలో సృష్టించింది. ప్రకృతిలోని ఒక ప్రాథమిక క్రియాకలాపం సెక్స్. మానవుడి అహం దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నించడం ప్రారంభించింది. సెక్స్ సహజమైన అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. దాన్ని వదిలించుకునేందుకు ఎలాంటి ప్రయత్నము చేయక్కర్లేదు. దాని అతీత స్థితిలో పూర్తి భిన్నంగా ఉండే ఒక దశ వస్తుందని నాకు తెలుసు. ప్రయత్నించడం ద్వారా మీరు దాన్ని వదిలించుకోలేరు. ఒకవేళ మీరు దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తే పెడధోరణులకు మీరు బలి అవుతారు. ఎందుకంటే మనిషి సెక్స్ ను వదిలించుకునేందుకు శతాబ్దాల తరబడి ప్రయత్నిస్తూ అనేక రకాల పెడధోరణులు సృష్టించాడు. మనుషుల విజాతి లైంగిక సంపర్కాన్ని అణగదొక్కబట్టే స్వలింగ సంపర్కం తలెత్తింది. మఠాలలో స్వలింగ సంపర్కం ఒక మతపరమైన విషయంగా అవతరించింది. ఎందుకంటే సన్యాసులందరూ ఒకే చోట, సన్యాసినులందరూ మరో చోట జీవించేలా మనం కట్టడి చేశాం. మనం పెద్ద పెద్ద అడ్డుగోడలతో వారిని వేరు చేశాం. యూరోప్ లో గత 1200 సంవత్సరాలుగా ఒక స్త్రీ కూడా ప్రవేశించని క్యాథలిక్ మఠాలు కూడా ఇంకా ఉన్నాయి. 6 నెలల ఆడపిల్ల ప్రవేశించేందుకు కూడా అనుమతి లేదు. 6 నెలల ఆడపిల్లకు కూడా భయపడి జీవిస్తున్న అక్కడి ప్రజలు ఎలాంటి వారు ఎలాంటి మనుషులు? ఖచ్చితంగా చాలా వక్ర మార్గంలో ఉంటారు. తాము ఏదో చేసేస్తామని భయపడతారు. వారిని వారే నమ్మలేరు. స్వలింగ సంపర్కం జరిగే తీరుతుంది. సన్యాసుల మఠాలలో, సైన్యంలో మాత్రమే అది జరుగుతుంది. ఎందుకంటే ఆ 2 చోట్ల స్త్రీ పురుషులు కలుసుకునేందుకు మనం అంగీకరించం. లేదా ఆడపిల్లలు మగపిల్లలు వసతి గృహాలలో అది సంభవిస్తుంది. అక్కడ కూడా మనం వాళ్ళని కలవనివ్వం. మూర్ఖ విధానాల పెంపకం ఉపఫలమే స్వలింగ సంపర్కం. ఏ రోజైతే స్త్రీ పురుషులు సహజంగా కలుసుకోవడానికి మనం అంగీకరిస్తామో అప్పుడే స్వలింగ సంపర్కం ఈ ప్రపంచం నుంచి అదృశ్యం అవుతుంది. వారి బాల్యం నుంచే మనం వారిని వేరు చేయడం ప్రారంభించాం. ఒక అబ్బాయి ఆడపిల్లతో కలిసి ఆడుకుంటుంటే మనం వాడిని నిందిస్తాం. ఏం చేస్తున్నావు నువ్వేమైనా ఆడంగివా? నువ్వు అబ్బాయివి, మగాడిలా ఉండు, ఆడపిల్లలతో ఆడకు అని అంటాం. అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటుంటే వెంటనే ఇది ఆడపిల్లల కోసం అని మనం వాడిని తిడతాం. ఒక అమ్మాయి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే వెంటనే ఇది తప్పు, ఆడతనానికి వ్యతిరేకం అంటూ ఆమెను మనం వారిస్తాం. అయినా అమ్మాయి ఎదిరించి పట్టు విడవకుండా ప్రయత్నిస్తే ఆమె మగరాయుడు అని పిలుస్తాం. ఆమెను ఎవరూ ఆదరించరు. మనం ఇలాంటి వికృతమైన విభజనలను సృష్టించడం ప్రారంభిస్తాం. అమ్మాయిలు చెట్లు ఎక్కడాన్ని ఇష్టపడతారు. అదొక అందమైన అనుభవం. అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటే తప్పేంటి? వాడు ఇప్పుడే బొమ్మలతో ఆడుకోవాలి. ఎందుకంటే జీవితంలో వాడు ఎన్నో బొమ్మలను కలవాల్సి వస్తుంది. తర్వాత వాడు ఏం చేయాలి అనే ఇబ్బందుల్లో పడతాడు. ఈ మొత్తం వ్యవహారాలకి నీకు వ్యక్తిగతంగా ఏ సంబంధము లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సామాజిక వ్యాధి. ఒకరోజు సాయంత్రం లండన్ క్లబ్ లో 2 పెద్ద మనుషులు తాము పాఠశాలల్లో చదువుకున్న చిన్ననాటి రోజుల్లోని పాత పరిచయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ముసలోడు చోల్ మాండీలేకి ఏదో అయిందంట అన్నాడు ఒకడు. అలా అంటావేంటి? జోతో కలిసి ఆఫ్రికాకు వేటకని వెళ్ళిన వాడు ఒక కోతిని చేరదీశాడు అంటే అతను వన్యప్రాణి ప్రేమికుడా? కాదయ్యా బాబు, అది ఆడకోతి. ఆ కోతి అయితే సరే, ఆడదైనా చాలు వాడికి బాబోయ్. ఇలాంటి నిబద్ధీకరణలను చాలా లోతుగా సృష్టిస్తాం. దానివల్ల మనుషులు వాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు. సెక్స్ ని చాలా సహజమైనదిగా పరిగణించాలి, కానీ మనం దాన్ని చాలా గంభీరంగా పరిగణిస్తూ వస్తున్నాం. మనం దాన్ని అసహ్యంగా, పాశవికంగా ఎంచి ఖండిస్తాం, లేదా దాన్ని దివ్యమైన స్థాయికి తెచ్చిపెడతాం. కానీ మనం దాన్ని మానవీయమైనదిగా సరదాగా ఎప్పుడు ఒప్పుకోం. మౌలికంగా అదొక సరదా ఆట. అయితే దాని సౌందర్యాన్ని ఒక ఆటగా మనం అంగీకరించకపోతే అర్థం లేని మూర్ఖపు భావాల భారంతో మానవాళి మగ్గుతూనే ఉంటుంది. సెక్స్ నుంచి శారీరక వ్యాయామం కూడా అది వ్యాయామాలన్నింటిలో మంచిది. కావాలంటే హృద్రోగ నిపుణులను అడిగి చూడండి, అంటే కార్డియాక్ డాక్టర్. కామకలాపాలు గుండెపోటును నివారిస్తాయని వారంటున్నారు.
ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఇప్పటిదాకా కామకలాపాలు సాగిస్తుండగా ఎవరికి గుండెపోటు రాలేదు. ఇతరత్రా పనులన్నింటిలోనూ గుండెపోటు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. కానీ కామకలాపాలు సాగిస్తుండగా అలా ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా కామకలాపాలు సాగిస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు, అలా జరగదు. ఎందుకంటే అదొక సహజమైన మంచి శారీరక వ్యాయామం, అదొక సరదా ఆట. నువ్వు దాన్ని తేలికగా తీసుకోగలిగితే చింతించాల్సిన పని లేదు. నీకు స్త్రీల పట్ల ఆకర్షణ కలిగినప్పటికీ బాధపడకు, ఎందుకంటే నీ బాధ నీకు ఏ విధంగానూ సహాయపడదు. అంత సవ్యంగానే ఉంది. గతం గురించి ఏమీ తెలియని, ఏ ప్రాచీన నిబద్ధీకరణలకు లోబడని ఒక వాస్తవమైన స్వేచ్ఛాయుత ప్రపంచంలో, ఒక వాస్తవమైన జ్ఞానోదయ ప్రపంచంలో వీటన్నిటినీ మనం అంగీకరిస్తాం. అవును, ఎప్పుడైనా ఒక్కసారి నువ్వు ఒక స్త్రీనో ఒక పురుషుడినో ప్రేమించవచ్చు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే నీలో ఇద్దరు ఉన్నారు. ప్రతి పురుషుడిలోనూ ప్రతి స్త్రీలోనూ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక నుంచే నువ్వు జన్మించావు. కాబట్టి నీలో సగం తల్లి నుంచి సగం తండ్రి నుంచి సగం వచ్చిందే. నీలోని కొంత భాగం పురుషుడు, కొంత భాగం స్త్రీ. కాబట్టి దాని గురించి అంతగా చింతించాల్సిందేమి లేదు. నీలోని పురుష భాగం స్త్రీ వైపు ఆకర్షించబడి ఉండవచ్చు కదా, కానీ శారీరకంగా నువ్వు స్త్రీవి కావడంతో భయపడుతున్నావు. భయపడక్కర్లేదు. విషయాలను తేలికగా తీసుకో, అదే నా మౌలిక విధానం. దాన్ని తేలికగా తీసుకో. విషయాలను గంభీరంగా తీసుకునే దానికన్నా వాటిని తేలికగా తీసుకోవడం వల్ల ఎవరైనా వాటిని చాలా హాయిగా, సులభంగా, తొందరగా అధిగమించగలుగుతారు. ఒకవేళ మీరు వాటిని చాలా గంభీరంగా తీసుకుంటే మీరు దాన్ని చిక్కులో పడి ఇబ్బందులకు లోనవుతారు. ఇదేమంత పెద్ద సమస్య కాదు, ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. ఒక ఒరిస్టాటిల్ ఒక ప్రముఖ గ్రీక్ ఓడ యజమాని. ఒరిస్టాటిల్ ఒక ప్రముఖ గ్రీక్ ఓడ యజమాని. అతను గ్రీస్ లో ఒక పెద్ద స్థలంలో ఇల్లు కట్టిస్తూ భవన నిర్మాణ శిల్పితో, చూడు, అక్కడున్న ఆ చెట్టును ఏమీ చెయ్యొద్దు, ఎందుకంటే సరిగ్గా చెట్టు కింద నేనే నా తొలి ప్రేమను పొందాను అన్నాడు ఒరిస్టాటిల్ గారు. మీది మరీ చాదస్తం, సరిగ్గా ఆ చెట్టు కిందన అన్నాడు భవన శిల్పి. ఒరిస్టాటిల్ అవును అంటూనే, ఇంకా అదిగో అక్కడున్న ఆ చెట్టును కూడా ఏం ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆమె తల్లి సరిగ్గా ఆ చెట్టు కింద నిలబడి నేను నా తొలి ప్రేమ కలాపాలు చేస్తుండగా చూసింది అన్నాడు. మీరు ఆమె కూతురుతో ఆ పని చేస్తుండగా ఆమె అలాగే ఆ చెట్టు కింద నిలబడి ఉందా అన్నాడు భవన నిర్మాణ శిల్పి. అవును అన్నాడు ఒరిస్టాటిల్. తర్వాత ఆమె తల్లి ఏమంది అన్నాడు భవన శిల్పి. అబ్బా అన్నాడు ఒరిస్టాటిల్. ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. నీది అసలు సమస్యే కాదు. కనీసం నువ్వు మరో స్త్రీ పట్ల, అంటే కనీసం ఇంకొక మనిషి పట్ల ఆకర్షించబడ్డావు. సవ్యంగానే ఉంది, కొంచెం వింతగానే ఉన్నా మరీ విపరీతం కాదు. అలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రజలు చాలా ధైర్యవంతులయ్యారు, ధైర్యంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రత్యేకించి పశ్చిమ దేశాలలో ప్రజలు చాలా నిజాయితీగా ఉన్నారు. భారతీయులు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్న అడగరు. భయం. అలాగని భారతదేశంలో భయం అడగరు మేడం, ఎందుకంటే భయపడతారు కదా. అన్నిటికీ సంకుచిత స్వభావం అన్నమాట. అది గిరిగీసుకొని కూర్చుంటారు కదా. భారతదేశంలో అలాంటివి జరగట్లేదని కాదు, అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటి ప్రశ్నలు అడిగే ధైర్యం ఏ భారతీయుడికి కూడా లేదు. డోకా నువ్వు అడిగావు, సంతోషంగా ఉంది. అదే చిత్తశుద్ధి, అదే వాస్తవికత. ఎవరైనా సరే తన గురించి తాను ఉన్నట్లుగా చెప్పగలగాలి. పశ్చిమ దేశాలు చాలా స్వేచ్ఛగా తయారవుతున్నాయి. తూర్పు దేశాలు బాగా అణిచివేయబడ్డాయి. అందుకే తూర్పు దేశాలు పెడదారుల నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. కానీ పశ్చిమ దేశాలు త్వరలో వాటిని అధిగమిస్తాయి. నువ్వున్నావు. నేను తరచుగా స్త్రీల పట్ల చాలా అరుదుగా మాత్రమే పురుషుడి పట్ల తీవ్రంగా ఆకర్షణకు లోనవుతున్నట్లుగా గ్రహించాను అని. అందుకనే నేను విన్నాను, ఇక్కడ బుక్ అనుకుంటాను, విన్నాను. అలా ఇప్పుడు ఉన్న కప్పుకొని చాలా గోప్యంగా ఏమీ తెలియనట్టు పెద్ద మనుషుల్లాగా, అంటే ఒక పండితుల్లాగా గౌరవంగా గంభీరంగా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అలాంటి దేశాల్లో జన్మలు తీసుకొని అలాంటి జీవితాలు జీవించాల్సి వస్తుందంట, అన్నీ వదిలేసి. అంతే కదా, వాళ్ళకి ఏమీ ఉండవు. అందరి ముందే పబ్లిక్గానే
వాళ్ళు యాక్ట్ చేసుకోవడం కావచ్చు, బట్టల విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ భావన కావచ్చు, వాళ్ళు డిఫరెంట్గా అన్నీ ఏం ఫీల్ అవ్వరు, చాలా ఓపెన్గా ఉంటారు. అవన్నీ అధిగమించాలి కాబట్టి మళ్ళీ అలాంటి దేశాల్లోనే జన్మ తీసుకుంటారంట ఇట్లా ఉన్న వాళ్ళంతా. అంటే ఇట్లా ముసుగేసుకొని కూర్చున్న వాళ్ళ ఆ ప్రయత్నం నెక్స్ట్ జన్మ అదే వస్తుంది మళ్ళీ. అదే 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 ఓమో, ఇది చాలా దారుణం మేడం నిజంగానే. ఎందుకంటే ఇంకా ఆత్మ ఏం చేస్తుంది, ప్రతిదీ ఏది కప్పుకోవద్దు, మొత్తం అంటే తగిలించుకోవద్దు. ఇప్పుడమే కదా అన్నీ ఒక్కొక్కటి అవన్నీ వీడ తీసుకొని బయటకు రావాలని చూస్తుంది కదా, మరి దాన్ని తగిలించుకున్నట్టు అవుతుంది కదా అది. అవును, మంచిది. కనీసం ఎవరో ఒకరి పట్ల నువ్వు ఆకర్షించబడినట్లు గుర్తించావు. అక్కడ ప్రేమ సంభవించేందుకు అవకాశం ఉంది. చాలా నిరుత్సాహంగా మొద్దుబారినట్లుగా ఉండే మనుషులు ఉన్నారు. వారు డబ్బు, రాజకీయ శక్తి, కీర్తి వంటి వాటికి మాత్రమే ఆకర్షింపబడతారు. నువ్వు అంతకన్నా చాలా మంచి స్థితిలో ఉన్నావు. కనీసం నువ్వు డబ్బు ప్రేమలో లేవు. చివరికి ఒరిస్టాటిల్ కూడా డబ్బు ప్రేమలో చిక్కుకున్న వారి కన్నా చాలా మంచి స్థితిలో ఉన్నాడు. అయితే వీరు పెడదారిలో ఉన్నట్లు అనుకోరు, కానీ వారే అసలైన పెడదారిలో ఉన్నారు. డబ్బే వారి జీవిత పరమావధి, డబ్బే వారి భక్తి, డబ్బే వారి దైవం. నువ్వు స్త్రీల పట్ల ఆకర్షించబడ్డావు, చాలా మంచిది. స్త్రీలతో సంబంధాల లోతుల్లోకి వెళ్ళు. ఒకవేళ నువ్వు దాని గురించిన ఆతృతతో ఉన్నట్లయితే దాని లోతుల్లోకి నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు స్త్రీ సంబంధాల లోతుల్లోకి వెళ్తే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఈ సంబంధం ఏ మాత్రం సఫలీకృతం అయ్యేది కాదని త్వరలో నువ్వు గుర్తిస్తావు. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఒకేలా ఉంటారు. అనుబంధం కొనసాగాలంటే కొంత ఒత్తిడి, కొంత దృఢశీలత అవసరం. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు మంచి ప్రేమ అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు, కానీ అందులో మసాలా ఉండదు. అది ఒకేలా ఉండడంతో నిరుత్సాహాన్ని, విసుగును కలిగిస్తుంది. నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు వీటి గురించి తెలుసుకుంటావు. అయితే నీ ఆత్రం నిన్ను లోతుల్లోకి వెళ్ళనివ్వదు. దానితో నువ్వు నీ జీవిత కాలం అంతా స్త్రీల పట్ల ఆసక్తితోనూ ఆకర్షణతోనే ఉండిపోతావు. ఏదైనా సమస్య పట్ల నా విధానం ఏమిటంటే దాని లోతుల్లోకి వెళ్ళండి. అక్కడ నిధి లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కనుక్కుంటారు, లేదా అక్కడ ఏమీ లేదని తెలుసుకుంటారు. మీకు నిధి దొరికితే లాభమే కదా, ఒకవేళ అక్కడ ఏమీ లేకపోయినా లాభమే. ఎందుకంటే అప్పుడు మీరు దాని గురించి ఇంకేమీ పట్టించుకోరు. అలా ఆ రెండు సందర్భాలలోనూ మీరు లాభపడతారు. ఇద్దరు స్త్రీల మధ్య ప్రేమ వ్యవహార బాంధవ్యం అద్భుతంగా ఏమీ ఉండదు. అది నేలబారు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే దానికి ఎత్తుపల్లాలు ఉండవు. ఎత్తుపల్లాల గురించి భయపడే వారికి అది సౌకర్యంగాను అనుకూలంగాను ఉంటుంది. అందుకే స్వలింగ సంపర్కులను కులాసా రాయుళ్ళు అంటారు. వారు కులాసాగా కనిపిస్తారు. తక్కువ అవగాహన, అతిగా జగడాలు, ఎక్కువ ఘర్షణలు వల్ల భిన్నలింగ సంపర్కులు ఎప్పుడు గందరగోళంలో పడిపోతూ ఉంటారు. అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒకరినొకరు అర్థం చేసుకునే దానికన్నా ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అలాగే ఇద్దరు పురుషులు ఒకరినొకరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారిది ఒకే తీరు కాబట్టి. కానీ వేడి లోపిస్తుంది. అవును, కాస్త కులాసాగా ఉంటుంది, కానీ గొప్ప కవిత్వం, అద్భుతమైన శృంగారం ఉండదు. ఆ బంధం హోమియోపతి లాగా తక్కువ ఘర్షణ, తక్కువ వేధింపు, ఎంతో అవగాహనతో క్షేమంగా, సురక్షితంగా ఉంటుంది. అంతేగాని ఎలాంటి సాహసాలు, ఆశ్చర్యాలు ఉండవు. ఒక పురుషుడు, ఒక స్త్రీతో సమస్యలు ఉంటాయి, అవగాహన రాహిత్యపు సమస్యలు. వారు పూర్తి భిన్నమైన ప్రపంచాలలో జీవిస్తారు. వారు చైతన్యం యొక్క రెండు విభిన్న ధృవాలు. స్త్రీ సహజ జ్ఞానంతో ఆలోచిస్తుంది, పురుషుడు మేధాపరంగా ఆలోచిస్తాడు. అందుకే అక్కడ కలయిక ఉండదు. స్త్రీ ఏమి ఆలోచించకుండానే అంతిమ నిర్ణయాలకు అలవోకగా వచ్చేస్తుంది. పురుషుడు నిదానంగా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. అంతిమ నిర్ణయానికి వచ్చే ముందు పురుషుడు చాలా శ్రమిస్తాడు, కానీ స్త్రీ అలవోకగా అంతిమ నిర్ణయాన్ని వచ్చేస్తుంది. ఆమెకు సహజ జ్ఞానానుభూతి ఉంటుంది. అందుకే మీరు స్త్రీని మోసగించలేరు. ముఖ్యంగా మీ భార్యను మీరు మోసగించలేరు. అది అసాధ్యం. ఇంతవరకు అలా చెయ్యగలిగిన వారు ఎవరూ లేరు. ఆమె వెంటనే మీ లోపలికి చూస్తుంది. ఎందుకంటే ఆమె చూసే విధానం మీరు చూసేలా ఉండదు. ఆమె మీ వెనక దారి నుంచి వస్తుంది. మీ వెనకాల కూడా ఒక దారి ఉంది అనే సంగతి మీకు తెలియదు. మీరు అన్నింటినీ మీ ముందున్న దారికే సిద్ధం చేసుకుంటారు, కానీ ఆమె వెనక దారి నుంచి వస్తుంది. దాంతో ఆమెకు అన్ని తెలిసిపోతాయి.
భర్త అన్ని సిద్ధం చేసుకొని ఇంటికి వస్తాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అలా అన్నింటిని మళ్ళీ మళ్ళీ చేసి చూసుకుంటాడు. కానీ ఆమెను చూసిన వెంటనే తాను అభ్యాసం చేసినవన్నీ అన్ని మర్చిపోతాడు. అంతే ఆవిరి గాలిలో కలిసిపోవడంతో అతను చాలా దాదాపు చిన్న పిల్లాడిలా అయిపోయి నత్తి నత్తిగా మాట్లాడతాడంట. నెపోలియన్ లాంటి గొప్ప వ్యక్తి కూడా స్త్రీ అంటే భయపడతాడంట. చూడండి మేడం, నెపోలియన్. ఎవరైతే ఆమె అతని అంటే స్త్రీ అంటే శరీరం అనగా శక్తికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే కదా మరి. కళ్ళల్లో శక్తి కదా మేడం, అసలు మెయిన్ అది అట్రాక్షన్ అక్కడ ఉంటది. అసలు ఎవరు గుర్తించరు కానీ కళ్ళల్లో ఉన్నంత శక్తి ఎక్కడ ఉండదు మేడం. అసలు నిజం చెప్పలేరు కూడా. చూసిండ్రంటే అసలు తడబడిపోతారు, అయిపోతుంది అక్కడ. నెపోలియన్ లాంటి గొప్ప వ్యక్తి కూడా స్త్రీ అంటే భయపడతాడు. ఆమె అతని సొంత భార్య అయినా సరే చాలా భయపడతాడు. ఎందుకంటే ఆమె అతన్ని చూస్తుంది బాబాయ్. ఎందుకంటే అదే చెప్పడం, ఎవరికో ఏ వ్యాపారవేత్తలు లేకపోతే అంటే ఇద్దరికి వర్తిస్తుంది అనుకో. ఇది వ్యాపారవేత్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కన్న బిడ్డలు కావచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఒక భార్య భర్తలకే భర్త గురించి భార్యకు తెలుస్తుంది, భార్య గురించి భర్తకు తెలుస్తుంది. అది ఏమైనా కావచ్చు. మిగతా కన్న తల్లిదండ్రులు కూడా తెలియదు, కన్న తల్లిదండ్రులు కూడా అంత తెలియదు మేడం, తెలియదు అసలు. మగ బుద్ధి అటు ఇటు పోతుంది, కానీ స్త్రీ మనసు బాణంలా సూటిగా వెళ్తుంది బాబోయ్. మీరు ఏం చెప్పినా ఆమె వినిపించుకోదు. ఆమె మీ కళ్ళలోకి చూస్తుంది. మీరు ఏం చెప్తున్నారో ఆమె వింటూ ఉంటుంది. మీ వణికే చేతుల్ని ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే మీ కళ్ళని ఆమె చూస్తూ ఉంటుంది. మీరు ఏం చెప్తున్నా ఆమె వినిపించుకోదు. అది ఆమెకు అనవసరం, ఎందుకంటే అదంతా ఒక కథ అని ఆమెకు తెలుసు. పబ్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఏం చెప్పాలో అంతా మీరు సరి చూసుకుంటారు, కానీ ఆమె మీ శారీరక భాషతో బాగా శృతి చేయబడి ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా మీ శారీరక భాషను నియంత్రించలేరు, ఎందుకంటే అది చాలా వాస్తవమైనది. అందువల్ల దానితో మోసం చేయడం మీ వల్ల కాదు. గొప్ప నటులైనప్పటికీ శారీరక భాషను నియంత్రించలేరు. ఉదాహరణకి ఎవరైనా స్త్రీల గురించి మాట్లాడుతున్నారే అనుకోండి, మీరు బ్రహ్మచారి కావచ్చు, లేదా అన్ని బంధాలకు అన్ని కాముకతలకు వ్యతిరేకులు కావచ్చు. అదంతా మీ బుర్రలోనే ఉంటుంది, కానీ ఎవరో ఒకరు మీ కళ్ళను గమనిస్తూనే ఉండవచ్చు. అన్ని బాధలకు, అన్ని కాముకతలకు, ఇంకా అలాంటి వికార విషయాలకు వ్యతిరేకి అయిన ఒక బ్రహ్మచారి మిత్రునిపై దీన్ని ప్రయత్నించండి. సోఫియా లారెన్ నగ్నతను వర్ణించడం ప్రారంభించండి. ఆ అందమైన శరీరం, ఆమె వంపు సొంపులు, ఇలా అన్ని అతను చెప్పేదాన్ని పట్టించుకోకుండా అతని కళ్ళకేసి చూడండి. అతని కనుపాపలు పెద్దవవుతాయి, దాన్ని ఆపుకోలేదు. అది అతని వల్ల కాదు. సోఫియా లారెన్ అని మీరు చెప్పిన క్షణంలో అతని కళ్ళు ఏ మాత్రం మున్పట్ల ఉండవు. అతని శరీరాన్ని ఎలా కదిలిస్తున్నాడో చూడండి. అతను నిటారుగా కూర్చుంటాడు. ఒకవేళ అతను వెనక్కి వాలి ఉంటే వినేందుకు కాస్త ముందుకు కొంచెం దగ్గరగా వస్తాడు. ఏ మాత్రం అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నారు, అదంతా పరమ చండాలం అని అతను అంటున్నప్పటికీ అతను చాలా అప్రమత్తంగానే ఉంటాడు. ఇంత క్రితమే అతను ఆవులిస్తున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం ఇంకేమాత్రం ఆవులించాడు కూడా. నేను దీన్ని ప్రయత్నించి చూశాను. ఎవరైనా ఎప్పుడైనా ఆవలించడం చూశానంటే ఒక జోక్ చేయాల్సిన అవసరం వచ్చిందని నేను అర్థం చేసుకుంటాను. నిజంగానే జోక్ చేసి చూశాను. ఆవలింతలు పటుమాయం. ఆఖరికి షీలా అయినా సరే నిద్ర నుంచి లేస్తుంది. ఇక నేను వేదాంతం గురించి మాట్లాడుకోబోతున్నానని ఆమెకు తెలియగానే ఆమె మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అయినా ఆమె నిద్రలో కూడా అప్రమత్తంగానే ఉంటుంది. నేను హాస్య సంభాషణ ప్రారంభించిన వెంటనే ఆమె నిద్ర నుంచి లేస్తుంది. మనసుకు సొంత భాష ఎలా ఉందో అలాగే శరీరానికి దాని సొంత భాష దానికి ఉంది. జీవుడికి సొంత భాష ఉంది. స్త్రీ పురుషుల ఘర్షణలో ఉండక తప్పదు, కానీ ఆ ఘర్షణ వారిని సుదూర తీరాలకు తీసుకెళ్తుంది. మళ్ళీ చిన్న చిన్న మధుర రాత్రుల కోసం పరిస్థితులను సృష్టిస్తుంది. స్వలింగ సంపర్క బంధం కొంచెం శాకరిన్ లాంటిదే. అది చాలా తీపిగానే ఉన్నా కొంచెం వెగటుగా ఉంటుంది, కానీ స్త్రీ పురుషుల బంధం ఎప్పుడూ పతాక స్థాయిలోనే ఉంటుంది.
మీరు నిద్రలో జారుకోలేరు, ఎందుకంటే మరొకరు దాన్ని అలా జరగనివ్వరు. వారు ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు, వారి భిన్నమైన ప్రపంచాలు, అదే ఆకర్షణ. వీలున్నంత వరకు స్త్రీలతో నీకున్న సంబంధాల లోతుల్లోకి వెళ్ళు. బాధపడొద్దు. భిన్న ధృవాల మధ్య భిన్నమైన అనుబంధం నెలకొనగలదు అనే విషయాన్ని నువ్వు త్వరలో గమనిస్తావు. అప్పుడు ఒక పురుషుడితో లోతైన అనుబంధంలోకి వెళ్ళు. ఎందుకంటే ఒక పురుషుడితో లోతైన అనుబంధంలోకి వెళ్ళినప్పుడు అన్ని బంధాలు అసంపూర్ణమని నువ్వు తెలుసుకోగలుగుతావు. చివరికి స్త్రీ పురుషుల సంబంధాలు కూడా అసంపూర్ణమే. అవి ఎప్పుడు వాటి వాగ్దానాలలో ఉన్నంత సంతృప్తిని మీకు అందించవు. అయితే బుద్ధుడు చెప్పినట్లుగానే నేను చెప్పినట్లుగాను కాకుండా నీ సొంత అనుభవం ద్వారా మాత్రమే నువ్వు ఏదో ఒక రోజు అన్ని బంధాలకు అతీతంగా వెళ్ళగలవు. అప్పుడే నువ్వు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలవు. ఎవరైతే ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలడో అతనే నిజమైన వ్యక్తి. మీ సంతోషం ఇతరులపై ఆధారపడినప్పుడు మీరు బానిసే కదా, మీరు ఇంకా బందీఖానలో ఉన్నట్లే కదా, మీకు స్వేచ్ఛ లేనట్లే కదా. మేడం ఎంత బాగుంది చూడండి. ఎప్పుడైతే మీరు ఒంటరిగా సంతోషంగా ఉంటారో, ఎప్పుడైతే మీతో మీరు జీవించగలరో. మేడం నా వాయిస్ ఓకేనా, మళ్ళీ ఏమన్నా అయిందా? మీ వాయిస్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రొసీడ్ మేడం, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మీరు ఒంటరిగా సంతోషంగా ఉంటారో, ఎప్పుడైతే మీతో మీరు జీవించగలరో, అనిత మేడం వినండి, అప్పుడు మీరు ఏ అనుబంధంలోనూ ఉండాల్సిన పని లేదు. అనిత మేడం ఉన్నారా? అదే అంటే ఓకే సార్. అంటే దాని అర్థం మీకు ఏది పట్టదని కాదు. పట్టడం అనేది అనుబంధంలో ఉండడం అనే దానికి పూర్తిగా విరుద్ధమైంది. అనుబంధం అనేది ఒక రకమైన దాస్యం. పట్టించుకోవడం అంటే పంచుకోవడం. మీరు ఎంతో మందికి సంబంధించిన వారు, మీరు మీ ఆనందాన్ని ఎంతో మందితో పంచుకుంటారు, కానీ ప్రత్యేకించి మీరు ఎవరిపైన ఆధారపడరు. అలాగే మీపై ఆధారపడేందుకు ఎవరిని అనుమతించరు. మీరు ఆధారపడి ఉండరు, అలాగే మీపై ఎవరిని ఆధారపడనియరు. అప్పుడే మీరు స్వేచ్ఛగా, ఆనందంగా, ప్రేమగా జీవిస్తారు. దాని గురించి నేను కొంచెం బాధపడుతున్నాను అని నువ్వు అన్నావు. దాని గురించి నువ్వు ఏ మాత్రం బాధపడకు, దాన్ని ఆనందించు. అది నీ తప్పు కాదు. క్రైస్తవులు, జైనులు, హిందువులు, బౌద్ధులతో కలిసి నువ్వు ఎదిగావు. అది నీ తప్పు కాదు. నువ్వేమి చేయగలవు? నిబద్ధీకరణలతో సిద్ధంగా ఉన్న ప్రపంచంలోకి నువ్వు వచ్చి పడ్డావు. ఎంతో అమాయకంగా, ఎంతో నిర్మలంగా, నీకు ఏం జరగబోతుందో తెలియకుండా నువ్వు వచ్చేసావు. ఇంకా నీ తల్లిదండ్రులు నీపై రుద్దడం ప్రారంభిస్తారు. అలాగే ఈ సమాజం కూడా అన్ని విషయాలను నీపై రుద్దడం ప్రారంభిస్తుంది. అది నీ తప్పు కాదు. అది రోగిష్టి సమాజపు లక్షణం. మనం ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలి. దానికున్న ఒకే ఒక దారి ప్రతి ఒక్కరిని సమూలంగా మార్చడమే. మరో దారి లేదు. దగ్గర దారి అసలే లేదు. దాన్ని ఆనందించు, అదే మంచిది. సరిపోయినా అదే మంచిది. అది నిన్ను భిన్న లింగ సంబంధాలలోకి వెళ్ళేలా చేస్తుంది. అది ఇంకొంచెం మంచిది అయినా కూడా అది నీకు తృప్తినివ్వదు. అప్పుడు అది నిన్ను ధ్యాన స్థితిలోకి, ఏకాంతంలోకి, ఆ ఏకాంతపు సౌందర్యంలోకి వెళ్ళేలా చేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. సన్యాసం గురించి అంతా ఇదే. ఒంటరిగా ఉంటూనే ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం. పాపము లేదు, పుణ్యము లేదు. ప్రియతమ గురువర్య, సాక్షిగా ఉండడం అనేది ఎప్పుడు ఆనందాన్నే ఇస్తుందా? దేవ అభియాన. సాక్షిభూత స్థితి చల్లనిది కాదు, వేడిగాను ఉండదు. అది సంతోషము కాదు, దుఃఖము కాదు. అది చీకటి కాదు, వెలుగు కాదు. అది జీవము కాదు, మరణము కాదు. నేతి అని ఉపనిషత్తులుంటాయి. అది కాదు, ఇది కాదు. ఒకవేళ నువ్వు అనుభూతి చెందినట్లయితే అప్పటికే నువ్వు తదాత్మీకరించబడ్డావు. సాక్షిగా ఉండడం అనేది పోయింది. నువ్వు బాధపడినట్లయితే నువ్వు సాక్షిగా లేనట్లే.
నువ్వు సాక్షిగా ఉండడాన్ని మర్చిపోయి బాధల్లో చిక్కుకున్నావు. నీ మనస్తత్వం ద్వారా ఆ క్షణం యొక్క స్వభావాన్ని నువ్వు సంతరించుకున్నావు. సుఖము దుఃఖము ఈ గుణాలన్నీ నీ మనస్తత్వపు భాగాలే. అయితే సాక్షిగా ఉండడం అనేది ఒక భావాతీత స్థితి, అది మానసికమైనది కాదు. మొత్తం జ్ఞానకళ అంతా సాక్షిగా ఉండడంలోనే ఉంది. అయితే అది తెచ్చేదేమిటి? మహా అయితే అది పూర్తి ప్రశాంతతను తెస్తుందని మనం చెప్పగలం. అది కేవలం శాశ్వత నిశ్శబ్దాన్ని తెస్తుంది. మీరు దాన్ని సుఖము అని నిర్వచించలేరు. మీరు దాన్ని సుఖము అని నిర్వచించిన క్షణంలో మీరు మళ్ళీ ద్వంద్వ ప్రపంచంలో పడిపోయినట్లే. జరిగే దానిలో మీరు భాగమయ్యారు, దాని వైపు వంగడం ప్రారంభించారు. సాక్షి భూత స్థితి అనిర్వచనీయంగానే ఉండిపోతుంది. అందుకే బుద్ధుడు సుఖము దేవుడు అనే పదాలను ఉపయోగించలేదు. అతను ఉపయోగించిన పదము పరమ శూన్యం. అక్కడ ఏమీ ఉండదు, కేవలం పరమ నిశ్శబ్దం. కానీ ఆంగ్ల భాషలో ఎంటీనెస్ అనే పదానికి అర్థమైన ఖాళీ అని మాత్రమే కాదు, శూన్యాన్ని ఆంగ్లంలోకి ఖాళీ అని మాత్రమే అనువదించగలం. అయితే శూన్యానికి పూర్తి భిన్నమైన సహజ అర్థం ఉన్నది. ఖాళీ నకారాత్మకమైనది. ఖాళీ అంటే ఏదో ఒక లోటు, ఖాళీ అంటే ఒంటరితనం. ఖాళీ అనేది జీవగుణం కాదు, మృత్యుగుణం. శూన్యం నకారాత్మకమైంది కాదు, అలాగే సకారాత్మకమైంది కూడా కాదు. అది నకారాత్మకం ఎలా అవుతుంది అంటే దాని అర్థం మీరు ఒంటరిగా ఉన్నారని. ఏకాంతంలో కాదు, ఒంటరిగా. మీరేమీ కోల్పోవట్లేదు, మీరు చాలా విశాలంగా ఉన్నారు. మీలో చాలా విశాలమైన ప్రదేశం ఉంది, కానీ అందులో ఏదో లేదు కాదు, దాన్ని భిన్నంగా అది పూర్తి సమృద్ధిగా ఉంది. మీరు చెప్పనిస్తే అది పూర్తిగా శూన్యంతో నిండి ఉందని అంటారు. అది పూర్తి శూన్యంగా ఉంది, కానీ ఒకరు దానితో ఈడేర్చబడ్డారు. శూన్యం మీలో వికసిస్తుంది, ఆనందం లేదు, కానీ అద్భుతమైన శాంతి ఉంది. అంతేకాని అక్కడ దుఃఖం లేదు. ఎందుకంటే సుఖం సకారాత్మకమైంది గాను, దుఃఖం నకారాత్మకమైంది గాను అవుతున్నాయి. సరిగ్గా వీటి మధ్యలో ఉండేదే శాంతి. నకారాత్మకమైంది సకారాత్మకమైన మధ్యలో ఉండేదే శాంతి. అది చల్లనిది కాదు, వేడిగాను ఉండదు, తటస్థమైంది కాదు, ఉదాసీనమైంది కాదు. మీకు ఆసక్తి లేని దాని పట్ల మీరు విముఖత ఎలా చూపుతారో అలాంటి స్థితి కూడా కాదు. అనాసక్తి, ఉదాసీనత, తటస్థ స్థితి అనే ప్రశ్నలే లేవు, ఉండవు కూడా. మీరు దేన్నైనా ప్రతిబింబించే అద్దంలా పూర్తిగా, సంపూర్ణంగా, మొత్తంగా ఉంటారు. సుఖం అటుగా వెళ్ళింది, అద్దం దాన్ని ప్రతిబింబించింది, కానీ అద్దం సుఖంగా మారదు. అదెప్పుడు అలా తాదాత్మ్యం చెందదు. అలాగే దుఃఖం ఒక దట్టమైన మేఘంలా వచ్చి అటుగా వెళ్ళింది, అద్దం దాన్ని ప్రతిబింబించింది. దుఃఖాన్ని వ్యతిరేకించాలనే పక్షపాతం అద్దానికి లేదు. అద్దం సుఖానికి అనుకూలం కాదు, దుఃఖానికి వ్యతిరేకమూ కాదు. అద్దానికి ఇష్టాలు, అభిష్టాలు, అనిష్టాలు ఉండవు. అది అన్నిటినీ ప్రతిబింబిస్తుంది. అది తటస్థమైందే కాదు. అలా అయితే అది ప్రతిబింబించడం మానేసేదే. అది ఎప్పుడు దేనికి విముఖత చూపదు. చాలా ఉదాసీనమైంది, అది ఉదాసీనమైంది కాదు. ఎందుకంటే ఉదాసీనత అంటే మళ్ళీ మీకు ఒక నిర్ణయం ఉన్నట్లే, పక్షపాతానికి లోనైనట్లే. అది అనాసక్తిగా ఉందని కాదు, అలాగని దానికి ఆసక్తి ఉందని మీరు చెప్పలేరు. అదో భావాతీత స్థితి. అభియాన వచ్చే సుఖంతో తదాత్మ్యం చెందకు, దాన్ని గమనించు. ఒక అద్దంలా కొండపై కూర్చొని గమనించే వానిలా ఉండిపో. దాన్ని ప్రతిబింబించు, కానీ దాన్ని పట్టుకొని వేలాడకు. పక్షి ఎగురుతుంది, సరస్సు దాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఎంత బాగుంది చూడండి ఇది అసలు. బాబా అంతే కదా, అర్థం. పక్షి ఎగురుతుంటే సరస్సు దాన్ని ప్రతిబింబిస్తా, అంటే సరస్సులో పక్షి కనపడుతుంటది మనకి. అంతే అట్లా. అది కూడా దర్పణమే, అంటే అది కూడా అర్థమే. అదే పట్టుకోదు కదా.
అది పట్టుకోదు. దాని పక్షిని పట్టుకోదు, పక్షి సరస్సును పట్టుకోదు. అది బాబా ఎంత బాగుంది మేడం. జన్ మార్గాన్ని అనుసరించేవారు దీన్ని బుద్ధత్వ స్థితి అంటారు. సరస్సులో ప్రతిబింబించబడాలనే ఉద్దేశం పక్షికి లేదు, అలాగే పక్షిని ప్రతిబింబించాలనే ఉద్దేశం సరస్సుకు లేదు. నేను చెప్పకముందు ఇది వస్తుంది మేడం, నేను అనుకున్నది వస్తుంది. పక్షి ఎగురుతుంది, సరస్సు దాన్ని ప్రతిబింబిస్తుంది, అంతే. దాని డ్యూటీ అది చేస్తుంది, అంతే కదా. అసలు అక్కడ విషయాన్ని కూడా గమనించాలి. పక్షికి సరస్సులో ప్రతిబింబించబడాలనే ఉద్దేశం లేనే లేదు, అలాగే పక్షిని ప్రతిబింబించాలనే ఉద్దేశం సరస్సుకు లేదు. కానీ పక్షి ప్రతిబింబించబడింది, అది అలా సంభవిస్తుంది, అంతే. అక్కడ సరస్సు ఉంది, పైన పక్షి ఎగురుతుంది, అప్పుడు ప్రతిబింబం జరిగే తీరుతుంది, అది సహజం. పక్షి వెళ్ళిపోయింది, సరస్సు పక్షిని ఏమీ కోల్పోలేదు, దానికోసం అదేమీ ఆశపడట్లేదు, దానికోసం అది ఎదురు చూడదు కూడా, అది మళ్ళీ వస్తుందని కూడా ఆశించదు. అది గతంలోకి, జ్ఞాపకాల్లోకి, భవిష్య అంచనాల్లోకి వెళ్ళదు. పక్షి ఎగిరిపోయింది, మళ్ళీ అది ఎప్పుడు ఆ సరస్సు గురించి ఆలోచించదు, మళ్ళీ అక్కడికి తిరిగి రావాలని అది ఎప్పుడు కోరుకోదు. ఏదో ఒక రోజు అది మళ్ళీ రావచ్చు, అప్పుడు మళ్ళీ అది ప్రతిబింబించబడుతుంది, కానీ ఎలాంటి బంధము ఏర్పడదు. సంభవించడం ఉంది అక్కడ, కానీ ఏ సంబంధం లేదక్కడ. మీరు ఎంత బాగుంది చూడండి, ఇది కొటేషన్ అసలు. సంభవించడం ఉంది, కానీ అక్కడ ఏ సంబంధం లేదు, అంటే ఎవరి దారి వాళ్ళది. అది దీన్నే నేను సంబంధం కానీ పట్టించుకోవడం అంటాను. అదొక ద్రవీభూత దిగ్విషయం. సాక్షిగా ఉండడం అంటే ఇదే. అంటే మనం ఎవరితో ఎట్లా సాక్షిగా ఉండాలనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది మేడం, నిజంగా. ఎస్, సూపర్ సూపర్, మంచి బుక్ మేడం, నిజంగా. అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను నేను. ప్రియతమ ఓషో, బ్రహ్మచర్యం గురించి. ప్రియతమ ఓషో, నేను బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉత్తమ బ్రహ్మచారిగా ఉండాలని అనుకుంటున్నాను, దయచేసి ఆశీర్వదించండి. సంత్ మహారాజ్, మరి జెరూసలేం గంటలను ఎవరు మోగిస్తారు? జెరూసలేం గంటలను ద్వారం వద్ద మోగిస్తూ ఉండేందుకు ఒకరు అంటే మనకు ఒకరు కావాలి. కొంచెం ఆగు, అలా తొందరపడకు. నువ్వెందుకు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలనుకుంటున్నావు? ప్రశ్న. శతాబ్దాల తరబడి నిబద్ధకరణలో మగ్గటం వల్ల ప్రతి భారతీయునిలోనూ ఆ కోరిక తలెత్తుతుంది. నేను నీలాగే ఏదో ఒక రోజు బ్రహ్మచారిని అవ్వాలనుకుంటాను, అయితే కోరిక వల్ల కాదు, దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా. అయితే కోరిక అనేది అర్థం చేసుకోవడంలో ఎప్పటికీ భాగం కాదని గుర్తించుకో. ఎందుకంటే నిరాశ నుంచి కూడా కోరిక కలగవచ్చు. సెక్స్ అనేది సుఖం, దుఃఖము రెండు. అదొక పారవశ్యం, అదొక యాతన. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోకుండా బ్రహ్మచర్యం అనే కోరికను, బ్రహ్మచారిగా ఉండాలనే కోరికను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. సెక్స్ క్షణికమైన పారవశ్యాన్ని ఇస్తుంది. సెక్స్ క్షణికమైన పారవశ్యాన్ని ఇస్తుంది. ఒక్క క్షణం మీరు మరో ప్రపంచానికి, కాలాతీత ప్రపంచానికి ప్రయాణిస్తారు. ఒక్క క్షణం మీలో ఇంకొకరిలో కరిగిపోతారు. మీరు ఇక ఏ మాత్రం ఒక అహంకారు, అందుకే అది పరమానందం. కానీ అది క్షణికమే, తర్వాత అన్ని మూసుకుపోతాయి. తెరిచిన తలుపులు, కిటికీలు అన్ని మూసుకుపోతాయి. మీరు చూసిన ఆకాశం, నక్షత్రాలు అక్కడేవి ఉండవు. మీరు మీ చీకటి గుహల్లోకి వచ్చేస్తారు. అది ఇంతకు ముందు కన్నా ఎక్కువ చీకటిగా ఉంది, ఎందుకంటే మీరిప్పుడు ఆవలదాన్నో దేన్నో రుచి చూశారు. అది చీకటి రాత్రిలో మీరు రహదారిపై వెళ్ళడం లాంటిదే. వెలిగే హెడ్ లైట్లతో ఒక కారు వస్తుంది. ఒక్కసారిగా ఒక్క క్షణం అంతా కాంతిమయం కారు వెళ్ళిపోయింది. ఇప్పుడు రహదారి ఇంతకు ముందు కన్నా ఇంకా చీకటిగా ఉంది, ఎందుకంటే మీరు పోల్చగలరు. కళ్ళు కాంతిని చూశాయి, ఇప్పుడు చీకటి మరీ చీకటిగా కనిపిస్తుంది. అదే వ్యత్యాసం. ఆ కాంతి కనిపించక ముందు మీరు చీకటితో అలవాటు పడుతూ ఉన్నారు. సెక్స్ మీకు ఒక లోతైన పారవశ్యాన్ని ఇస్తుంది, కానీ అది క్షణికం, తర్వాత పతనం. చాలా ఎత్తుల నుంచి ఉన్నపళంగా పడిపోవడం. చీకటి మిమ్మల్ని చుట్టుముడుతుంది, వేదన కలుగుతుంది. దాంతో మీరు బాధపడటం ప్రారంభిస్తారు. ఏంటిదంతా అని ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు. మీరు ప్రతికూల భావనలో పడిపోయి
వ్యతిరేకంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇదంతా ఏంటి? ఇది కేవలం క్షణికమే అయితే అది విలువైనదేమి కాదు. ఎందుకు ఎంతగా మీరు దాని మీద ఆశ పెట్టుకున్నారు? మీరు దానికోసం ఎంతగా నిరీక్షించారు? దాని నుంచి మీరెంత ఆశించారు? మీ చేతుల్లో ఏదీ లేదు. కేవలం ఓ జ్ఞాపకం, మీ నుంచి వేగంగా తిరోగమించే నిలకడ లేని ఒక జ్ఞాపకం. ఇప్పుడు మీరు చీకటిలో, వేదనలో, యాతనలో ఉన్నారు. అది తెలియకుండా ఉంటేనే మంచిదేమో. ఇలాంటి ప్రతికూల క్షణాలలో బ్రహ్మచర్యంపై కోరిక ఉదయిస్తుంది. కానీ అది ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే 24 గంటల తర్వాత మీరు ఆ ప్రతికూల క్షణాన్ని, విచారాన్ని, యాతనను మర్చిపోతారు. అది కూడా జ్ఞాపకంలో ఒక భాగం అవుతుంది. అది వెనక్కి తిరోగమిస్తుంది. మళ్ళీ మీరు ఒక అందమైన స్త్రీని చూస్తారు. ఆమె అందమైన ముఖం, ఆమె అందమైన వంపులు, ఆమె మళ్ళీ అదే కోరిక. ఈసారి అది భిన్నంగా ఉండొచ్చని మీరు ఆశించడం ప్రారంభిస్తారు. ఎవరికి తెలుసు, మీరు మళ్ళీ అదే పులకింతను, ఉద్రేకాన్ని పొందుతారు. ఇలాంటి క్షణాలలో మీరు ప్రేమ పట్ల చాలా అనుకూలురవుతారు. అయితే ఇది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక విషవలయం. అనుకూలం తర్వాత ప్రతికూలం, ప్రతికూలం తర్వాత అనుకూలం. పగలు లేదా రాత్రి, పగలు రాత్రిని అనుకరిస్తుంది, రాత్రి పగలను అనుసరిస్తుంది. ఈ చక్రంలో మీరు గిరగిరా తిరుగుతూనే ఉంటారు. తూర్పు దేశాలలో దీన్నే మనం జనన మరణాల జీవిత చక్రం అని, వ్యతిరేక ధృవాల చక్రభ్రమణం అని అంటాం. ఎత్తు పల్లాలున్నా మీరు వెళ్తూనే ఉంటారు. మీరు పైకి వెళ్ళినప్పుడు మీరు ప్రపంచం అగ్రభాగాన ఉన్నట్లు భావిస్తారు. అప్పుడు బ్రహ్మచర్యం ఇంకా అలాంటివన్నీ ఏ మాత్రం అర్థం లేనివని, అదంతా మూర్ఖత్వం అని మీరు భావిస్తారు. కానీ మీరు ప్రతికూల క్షణానికి వచ్చినప్పుడు ఆ అనుకూలమైనదంతా కేవలం వ్యామోహం అని అనుకోవడం ప్రారంభిస్తారు. ఇలా మీరు చాలా సార్లు చేశారు. ఆ విషవలయాన్ని అర్థం చేసుకునేందుకు మీరు ప్రయత్నించకపోతే జీవితకాలం అంతా మీరు అలా చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయించండి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు జీవితానికి వ్యతిరేకంగా తయారవుతారు. గతంలో మతాలన్నింటికీ అదే జరిగింది. ప్రతికూల క్షణంలో అవి నిర్ణయమయ్యాయి. అందుకే అవి జీవితానికి వ్యతిరేకంగా తయారయ్యాయి. అప్పుడు మీరు సన్యాసుల మఠాల్లోకి, కొండల్లోకి, గుహల్లోకి పారిపోక తప్పదు. అక్కడ కూడా సెక్స్ మిమ్మల్ని అంతగా తేలికగా విడిచిపెట్టదు. ఎందుకంటే సెక్స్ అనేది ఏదో మీ నుంచి విడిగా బయట ఉండేది కాదు. అది మీ లోపల ఉండేదే. మీ జీవధర్మం, మీ శరీర ధర్మం, మీ మనస్తత్వం, ఆ హార్మోన్లు మీలోనే ఉన్నాయి. సెక్స్ అనేది మీ కామ కేంద్రంలో మాత్రమే కాదు, అది మీ రక్తంలో, మీ ఎముకల్లో, వాటి ములుగుల్లో ఉంది. ఎందుకంటే ఉత్తమ బ్రహ్మచారి అయ్యేందుకు తన మర్మాంగాలను కోసుకునే మూర్ఖులు సైతం ఉన్నారు. బాబోయ్. రష్యాలో ఒక క్రైస్తవ తెగ ఉంది. మర్మాంగాలను కోసుకోవడాన్ని వారు నమ్ముతారు. ఆ తెగకు ఒక సమస్య ఉందనుకోండి, ఎందుకంటే వారు పిల్లలను కనలేరు. ప్రతి తెగ చాలా జనాభా ఉండాలని కోరుకుంటుంది. మీ మర్మాంగాలను కోసేసుకుంటే త్వరలో మీ తెగ ఈ ప్రపంచం నుంచి అదృశ్యమవుతుంది. అప్పుడు పిల్లలని దత్తత చేసుకోవడానికి ఆ తెగ అలవాటు పడుతుంది. బీదవారి పిల్లల్ని, బిచ్చగాళ్ల పిల్లల్ని వారు దత్తత చేసుకుంటారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారై యుక్త వయసు వచ్చి లైంగిక పరిణామం చెందే వరకు వారి మర్మాంగాలను కోసేస్తారు. ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం జరిగే చోట వీరంతా పెద్ద గుంపులుగా చేరి వెర్రి ఆవేశంలో వారి మర్మాంగాలను కోసేసుకుంటారు. చాలా మంది ఈ వెర్రి ఆవేశానికి లోనవుతారు. ఎవరైతే ఏదైనా చేస్తూ ఉంటే ఇతరులు అదే చేస్తారు. ప్రజలు మరి పిచ్చిగా అనుకరిస్తారు. స్త్రీలు వారి స్తనాలను కోసేసుకొని మర్మాంగాలను కలిపి పెద్ద కుప్పలా పోగేస్తారు. ఎంత పెద్ద కుప్ప పోగైతే ఆ సంవత్సరం ఎక్కువ పుణ్యం లభిస్తుందని వారి నమ్మకం. దేవుడు వారి పట్ల చాలా అనుగ్రహంతో ఉంటాడనుకుంటారు. సెక్స్ కి మర్మాంగాలతో పని లేదు. మరి మీరు మర్మాంగాలను కోసేసుకుంటారు, అయినా సెక్స్ ఉంటుంది. ఎందుకంటే కామకేంద్రం మీ మెదడులో ఉంది. మర్మాంగం మీ మెదడులోని కామకేంద్రానికి పొడిగింపు మాత్రమే. ఇప్పుడు మెదడులోని ఆ కేంద్రాన్ని కనుక్కున్నారు. సరిగ్గా మీ మెదడులోని కామకేంద్రానికి చిన్న కిటికీ ఏర్పాటు చేసి
ఎలక్ట్రోడ్లను అమర్చి దానికి నేరుగా గిలిగింతలు పెట్టి మర్మాంగాల ప్రమేయం లేకుండానే మీరు భావప్రాప్తిని పొందొచ్చు. ప్రజలు వారి మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చుకొని చిన్న పెట్టెలను వారి జేబుల్లో పెట్టుకొని వెళ్ళడం త్వరలోనే జరుగుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మీ ముఖంపై గిలిగింతలు పెట్టే నవ్వు మాత్రం వారికి కనిపిస్తుంది. పరమానందంలో మీరెంత మహానందంగా కనిపిస్తారంటే మీరే బుద్ధుడైనట్లుగా కనిపిస్తారు. మీ జేబులోని మీటను మీరు నొక్కుతూ ఉండటమే మీరు చేస్తున్నదంతా. మీ మీటను మీరు అలా నొక్కుతూనే ఉంటారు. మీరు మీటను నొక్కిన ప్రతిసారి విద్యుత్ ప్రవాహం మీ కామకేంద్రానికి చేరుకొని దానికి గిలిగింతలు పెడుతుంది. మీరు స్త్రీతో శృంగారంలో ఉన్నట్టు జరిగేది అదే. ఆ మీట పెట్టే గిలిగింత అచ్చు వీర్యం వెలువడే సమయంలో ఉండే గిలిగింతల్లాగే ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానంతో దాన్ని చాలా చౌకగా చెయ్యొచ్చు. అదే జరగబోతుంది. ఆ రోజున పెళ్లితో, స్వలింగ సంకల్పంతో, సాంప్రదాయ సంపర్కంతో, ఇంకా ఇతర రకాల కామకలాపాలతో అవసరం మీకు తీరిపోతుంది. అక్కడ ఒక రకమైన కాముకత్వం మాత్రమే ఉంటుంది. దానికి మనం ఒక పేరు పెట్టాలి. అగ్గిపెట్టె కాముకత్వం లాగా అలాంటిదేదో కేవలం మీ జేబులో పెట్టుకొని అగ్గిపెట్టె లాంటిది. అన్ని ప్రయోగాలు విజయవంతమై శాస్త్రీయ నిరూపణ అయినా ఇప్పటిదాకా దీన్ని వాణిజ్యపరంగా ఎందుకు తేలేదు? ఎందుకంటే ప్రజలు ప్రతిరోజు వేల కొద్ది భావప్రాప్తులను పొందకుండా నిరోధించేందుకు వేరే మార్గం లేకపోవడమే అసలు కారణం. ప్రమాదం ఏమిటంటే ప్రజలు మిగతా పనులు చేయడం ఆపేస్తారు. అదే అసలు సమస్య. సెక్స్ కు పరిమితి ఉంది, ఒక రకమైన పరిమితి. పురుషుడు రోజుకు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే శృంగారం చేయగలడు. అది వయస్సుపై ఆధారపడి ఉంటుంది. మరి చిన్న వయసు అయితే రోజుకు 3 సార్లు. మీరు వయసు పైబడుతున్న కొద్దీ భర్తీ కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ అగ్గిపెట్టెతో ఏ సమస్య ఉండదు. వృద్ధాప్యం, యవ్వనం, చివరికి చచ్చినా సరే సమస్యే లేదు. ఎవరో ఒకరు మీ మీటను పదే పదే నొక్కుతూ ఉండగలరు. దాంతో మృతదేహం కూడా కనిపిస్తుంది. నిజంగా అదే జరుగుతుంది. కానీ కొన్ని సాలెపురుగులలో శృంగారం జరిగేటప్పుడు ఆడ సాలెపురుగు తన ప్రియుణ్ణి తినడం ప్రారంభిస్తుంది. మగది శృంగారం చేస్తూ ఉంటుంది, ఆడది దాన్ని తినడం ప్రారంభిస్తుంది. స్త్రీలు ప్రమాదమైన వారు. ఆడ సాలీడు మగ సాలీడు తల నుంచి తినడం ప్రారంభిస్తుంది. అది ముందు తలనే తింటుంది, ఎందుకంటే తర్వాత అది ఏ మాత్రం తప్పించుకోలేదు. అయినా మగ సాలీడు శృంగారం చేస్తూనే ఉంటుంది. తల అయిపోతుంది. దాని శృంగారం చేయడం ముఖ్యమైనప్పుడు తల ఎవరికి కావాలి? తల అయిపోయింది. మెల్లమెల్లగా దాని ఇతర శరీర భాగాలు కూడా అయిపోవడం ప్రారంభిస్తాయి. అయినా అది శృంగారం చేస్తూనే ఉంటుంది. ఏమైనా మిగిలింటే అది కంపిస్తూనే ఉంటాయి. మగ సాలెపురుగు ఒక్కసారి మాత్రమే శృంగారం చేస్తుంది. కొంత ప్రేమ, కొంత పూర్ణత్వం, కొంత సంపూర్ణత్వం. పాపం పవిత్రమైన సాలెపురుగు. దీని గురించి స్కిన్నర్ ఎలుకలపై చేసిన ప్రయోగాలు అది చాలా ప్రమాదకరమైనదిగా నిరూపించాయి. ఎలుకలు నిద్రాహారాలు మానేశాయి, అసలు పనిచేయడం కూడా మానేశాయి. మీటను నొక్కుతూనే ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. గంటకు 6,000 సార్లు ఆ ఎలుక 3-4 గంటల్లో చనిపోయింది. ఎలుక చనిపోయేదాకా అతను మీటను నొక్కుతూనే ఉన్నాడు. తినడం, నిద్రపోవడం, కాలక్షేపం, కబుర్లు, ఇంకా ఇతరత్ర వాటి గురించి ఇంకా ఎవరు పట్టించుకుంటారు? అందరిని కలుసుకోవడం, రోటరీ క్లబ్లకు వెళ్ళడం, ఇలాంటి అర్థం లేనివన్నీ ఎవరు పట్టించుకుంటారు? అదే ప్రమాదం. అందుకే స్కిన్నర్ దాన్ని ఆపేశాడు. ఎందుకంటే అతను ముందు ఎలుకల పైన, తర్వాత ఇతర జంతువుల పైన ఎన్నో ప్రయోగాలు చేసినప్పుడు అన్నింటిలో అది అలాగే జరుగుతుందని తెలిసింది. సెక్స్ మీతోనే మీ మఠానికి, మీ గుహకు వస్తుంది. ఎందుకంటే అది మీ మెదడులోనే ఉంది. బ్రహ్మచర్యం జరగదు, దానికి విపరీతాలు మాత్రమే జరుగుతాయి. సంతు బ్రహ్మచర్యం దానంతట అదే రావాలి. కానీ అభ్యసించినా కృషి చేసినా రాదు. అది దానంతట అదే వస్తుంది. కానీ అప్పుడు అది ప్రతికూల క్షణంలో తీసుకున్న నిర్ణయం కానే కాదు. అప్పుడు అది జీవితానికి వ్యతిరేకం కాదు. అప్పుడు అది అద్భుత భావాతీతమైనదిగా గోచరిస్తుంది. మళ్ళీ మళ్ళీ నువ్వు అనుకూలమైన, ప్రతికూలమైన వాటిని చూస్తావు. అయితే ప్రకృతి నీతో ఆడే గారడిని అర్థం చేసుకుంటావు. మీరందరూ ప్రకృతి బాధితులే. ప్రకృతి తన జాతులను పునరుత్పత్తి చేయాలని కోరుకుంటుంది. అందుకే అది మీలో సెక్స్ అనే వ్యూహాన్ని ఉంచుతుంది. ఒక్కసారి స్వీయ అనుభవం ద్వారా దాన్ని అర్థం చేసుకుంటే సెక్స్ అదృశ్యం అవ్వడం ప్రారంభిస్తుంది. బ్రహ్మచర్యం ఉదయిస్తుంది. అయితే దాన్ని బలవంతంగా రుద్దకూడదు, అభ్యసించకూడదు. నేను అలాంటి బ్రహ్మచర్యాన్ని మాత్రమే ఆశీర్వదించగలను.
ఓషో నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను అని నవ్వు నువ్వు నన్ను అడిగావు. దయచేసి దాన్ని నువ్వు కోరుకోకు. అనుకూల ప్రతికూల ప్రేమానుభవాలన్నింటిలోంచి వెళ్ళు. ధ్యానపూర్వకంగా పూర్తి ఎరుకతో వాటిలోకి వెళ్ళు. అప్పుడు మెల్లిగా నీలో భావాతీత కాంతి ఉదయిస్తుంది. ఒక లోతైన అర్థం తెలుసుకునే తత్వం ఉదయిస్తుంది. అప్పుడు బ్రహ్మచారిగా ఎలా ఉండాలి అని నువ్వు అడగవు. నువ్వే బ్రహ్మచారి అయిపోతావు. నేను అటువంటి బ్రహ్మచర్యాన్ని మాత్రమే ఆశీర్వదించగలను. అర్థం చేసుకోవడం ద్వారా, అలవర్చుకోవడం ద్వారా ఏదైతే సంభవిస్తుందో దాన్ని మాత్రమే నేను ఆశీర్వదించగలను. నేను స్వభావానికి వ్యతిరేకిని. చైతన్యం కోసం మాత్రమే నేను. ఒకవేళ స్వభావం చైతన్యాన్ని అనుసరిస్తే మంచిదే, కానీ చైతన్యం స్వభావాన్ని అనుసరించకూడదు. ఇప్పటిదాకా అదే జరుగుతుంది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. కాలానుగుణంగా మనిషి ఎదిగాడు. మనిషి అంతర్గత సమస్యల వైపు సశాస్త్రీయంగా సంపూర్ణంగా చేరువయ్యే నూతన దృక్పథం ఇప్పుడు అవసరం. నా సన్యాసం శాస్త్రీయమైన ఒక విధానం. పాత మతాలతో పని లేదు. భవిష్యత్తు మతం అది. నా సన్యాసినులు భవిష్య దూతలుగా ఉంటారు. ఏ ప్రయత్నం చేయకుండా కేవలం అర్థం చేసుకోవడం ద్వారా నీలో ఏదైనా సంభవించినప్పుడు మాత్రమే నా ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. నేను అన్ని ప్రయత్నాలకు వ్యతిరేకిని. సెక్స్ ధనం. ప్రియతమ ఓషో, సెక్స్ ని అధిగమించడం అంటే ఏమిటి? నిత్యానందు తూర్పు దేశాల చైతన్య పరిణామానికి పాశ్చాత్య భావాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. తూర్పు దేశాలలో సెక్స్ నుంచి బయటపడడం ఒక ఆశీర్వాదం అయితే, అదే పాశ్చాత్య దేశాలలో మహాఘోర విపత్తు లాంటిది. అది మరణం కన్నా ముందుగా చనిపోతున్నట్లు అన్నమాట. ఎవరైతే తమ లైంగిక సామర్థ్యం తగ్గిపోతున్నట్లుగా ఏ రోజు భావిస్తారో ఆ రోజు నుంచి అతని మరణం ఇక ఎంత దూరంలో లేదని భావిస్తూ రోజులు లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. తూర్పు దేశాల్లో అయితే ఎవరు ఏ రోజు సెక్స్ అధిగమిస్తారో అప్పటి నుంచి అతను సంతోషంగా ఉంటాడు. అది ఎంత మంది అయితే అంత మంచిది. ఎందుకంటే మనసు నుంచి శరీర ధర్మం నుంచి స్వేచ్ఛలోకి ఒక నూతన పరిధిలోకి ఎగిరేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అదే మీ అంతరాత్మను అనుభవంలోకి తేవడానికి నాంది. సెక్స్ నిరంతరాయంగా మిమ్మల్ని మీ నుంచి దూరంగా తీసుకుపోతూనే ఉంటుంది. మీరు పురుషుడైనా స్త్రీ అయినా తేడా ఉండదు. సెక్స్ మిమ్మల్ని మీ నుంచి దూరంగా తీసుకుపోతుంది. సెక్స్ లేని క్షణంలో మీ నుంచి మీరు దూరంగా వెళ్లేందుకు ఏ ప్రేరణ లేకపోవడంతో మీరు మీ లోపల స్థిరపడడం ప్రారంభిస్తారు. కాబట్టి నిత్యానందు నూతన అనుభవాల కోసం కొత్తగా కొంత చోటు అదొక ఆశీర్వాదం. కుళ్ళిన పాశ్చాత్య భావాల ధోరణిలు దాన్ని తీసుకోకు. పాశ్చాత్య దేశాలకు అన్నీ ఉన్నాయి, కానీ అవి తమ గురించి మర్చిపోయాయి. ఎప్పుడైతే మీ గురించి మీరు ఎరకలేదో అప్పుడు సెక్స్ అంతిమ వాస్తవంగా తయారవుతుంది. పాశ్చాత్య దేశాల్లో సెక్సే దేవుడు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కొలవబడుతున్న ఒకే ఒక దేవుడు సెక్స్. కానీ సెక్స్ అంటే మీరు స్వతంత్రులుగా లేరని అర్థం. మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం మీరు ఇతరులపై ఆధారపడాలి. అలా ఆధారపడడం అనేది మరో హీనం. స్త్రీ పురుషులు భార్యాభర్తలు నిరంతర కలహించుకుంటూ ఉండడం అనేది యాదాలపంగా జరిగేదేం కాదు. ఒకవేళ వారు అలా కలహించుకోకుండా ఉన్నప్పటికీ వారు అదే మానసిక స్థితిలో ఉంటారు. కారణం ఏమిటంటే లోపల ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండాలని ఎవరు కోరుకోరు. పైగా అదే అనేక ఇతర రుగ్మతలను తెస్తుంది. మీరు ప్రేమించే స్త్రీపై మీరు ఆధారపడి ఉన్నట్లయితే అసూయతో మీరు నిరంతరం కాపలా కాస్తూనే ఉంటారు. మీరు మీ సొంత భార్యపై కూడా ఒక డిటెక్టివ్ లా, ఒక సిబిఐ, ఒక కేజీబీ, ఒక FBI ఏజెంట్ లా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. మీరు మీ పిల్లల్ని చాలా అప్రమత్తంగా ఉంచుతారు. నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా, ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. ఎందుకు ఈర్ష్య? ఒకవేళ ఆమె ఎవరినైనా ప్రేమిస్తుందేమోనని మీ భయం. ఆ భయం సహజమే, ఎందుకంటే మీరు మరో స్త్రీ గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఆమె మరో పురుషుడి గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఇద్దరి మనసులోనూ జరుగుతున్న సహజ పర్యవసానం ఇదే. అదే ఆమె మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. మీ ఉత్తరాలను చూస్తూనే ఉంటుంది. ఏవైనా అడ్రస్లు, ఫోన్ నంబర్లు దొరుకుతాయేమోనని మీ జేబులు వెతుకుతూనే ఉంటుంది. ఒక రాత్రి ఫోన్ మోగింది. ముల్లా నసరుద్దీన్ ఫోన్ అందుకొని ఓకే అని పెట్టి
పెట్టేశాడు. ఎవరు అంది భార్య. ఎవరు లేరు, ఎవరో అనవసరంగా రాంగ్ నంబర్ ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నారు అన్నాడు. నంబర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోను అంది భార్య. ఇలాంటి ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అప్పటికే మీ భార్య మీ డైరీలో ఆ నంబర్ చూసేసింది. ముల్లా నసరుద్దీన్ ఫోన్ నంబర్ చెప్పాడు. నాతో రాంగ్ నంబర్ అంటూ అబద్ధాలు అడగండి, ఇదిగో మీ డైరీ, ఇదిగో ఆ నంబర్, ఇప్పుడు చెప్పండి ఈమె పేరేంటి అంది భార్య. ఇంకా ఇప్పుడు తనదేమీ లేదు, అంతా ఆమెదే, చెప్పండి ఆమె పేరేంటి గద్దిస్తూ అడిగింది భార్య. ప్రతి భర్త ఒత్తిడికి గురవుతున్నాడు. అది ఎవరో కాదు, ఆమె పేరు కమల. అదొక గుర్రం పేరు మాత్రమే. ఎందుకంటే ఇది గుర్రాల పందాల కాలం కదా, నేను రేపు వాటికి వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు ముల్లా నజరుద్దీన్. మర్నాడు ఉదయం మళ్ళా ఫోన్ మోగింది. ముల్లా నజరుద్దీన్ ఫోన్ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఆగండి, ఈసారి నేను తీస్తాను అంది భార్య. ముల్లా నజరుద్దీన్ కు ఒప్పుకోక తప్పలేదు. ఆమె ఫోన్ లో అంతా విని ముల్లాతో, ఇలా రండి మీ గుర్రం పిలుస్తుంది అంది. ఇది చాలా కష్టము. భార్యను మోసగించడం అనేది అతి కష్టమైన పనుల్లో ఒకటి. కానీ పురుషుడు తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, నిరంతరం ఓడిపోతూనే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నా బాల్య స్నేహితుల్లో ఒకడు సుఖరాజ్ను ఎన్నో సంవత్సరాలుగా ఒకటి అడగాలనుకుంటున్నా. అతను ఎప్పుడొచ్చినా అతని భార్యలో నవ్వును నేను ఎప్పుడు చూడలేదు. ఆమె ఆనందంగా వచ్చినట్లు నాకు ఎప్పుడు కనిపించలేదు. అలా అలా ఎలా ఉందంటే కేవలం అతనిపై ఒక కన్నేసి ఉంచాలని ఆమె వచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే అతనేమో అందగాడు, ఇక్కడేమో చాలా అందమైన స్త్రీలు ఉన్నారు. పైగా పూర్తి స్వేచ్ఛగా జీవించేవారు, ఎవరి బానిసత్వంలోనూ జీవించని వారి ప్రపంచం అది. ఆమె నా చెంతకొచ్చి నా పాదాలను తాకుతూ ఉండేది. కానీ అక్కడ ఎలాంటి లోతైన ప్రేమ, గౌరవం, అనుభూతి, ఉద్వేగం ఉన్నట్లుగా నాకెప్పుడు అనిపించలేదు. ఆమె జీవోత్సవంలా కనిపించేది. దానికి కారణం నాకు బాగా తెలుసు. బహుశా ఆమెకు సుఖరాజ్ కి ఈ విషయం తెలియకపోవచ్చునేమో, కానీ నేను దాన్ని వారికి తెలియజేయాలనుకుంటున్నా. అతనికి ప్రతిరోజు అక్కడికి రావాలనుంది. నిజానికి అతనికి ఇక్కడే నాతో ఉండిపోయి జీవించాలని ఉంది. అతను అక్కడ ఏం చేయాలి? ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు వస్తూ వెళ్తున్న లక్షలాది ప్రజానీకం నేను ఇక్కడ ఉండగా అతనికి అక్కడ ఏమీ లేనట్లే. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అతను నన్ను ఎంతో ప్రేమించేవాడు. ఇప్పుడు కనీసం ఆ రోజుల నాటి జ్ఞాపకాలు సైతం గుర్తు తెచ్చుకోవడం కష్టమే. అతను ఒక్కడే మిగిలి ఉన్నాడు. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వచ్చారు వెళ్ళారు, కానీ అతను ఒక్కడే నాతో స్థిరంగా ఉండిపోయాడు. ఎందుకంటే అది ఎటువంటి సైద్ధాంతిక ఒప్పందానికి సంబంధించిన ప్రశ్న కాదు. అది ప్రేమకు సంబంధించిన అది ఎటువంటి సిద్ధాంతానికి ఒప్పందానికి సంబంధించిన ప్రశ్నే కాదు. అది ప్రేమకు సంబంధించిన ప్రశ్న. నేను ఏమి చెప్తానో, నేను ఏం చేస్తానో, అతను ఏం చెప్తాడో, అతను ఏం చేస్తాడో అనేది ఒక విషయం కాదు. అసలు అది పూర్తి అసంబద్ధం. కాబట్టి అతనికి వీలున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. అతని భార్య అనిష్టంగా వస్తూనే ఉంటుంది. లేకపోతే ఆమె ఎంత అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రశాంతతలో, ప్రేమలో, స్వేచ్ఛలో అనుక్షణం ఆనందించే తన చుట్టూ ఉన్న వీరందరితో పాటు కలిసిపోయి ఆమె కూడా ఆనందించాలి. కానీ చచ్చిన కళేబరంలో ఆమె అక్కడ కూర్చున్న తీరు ఆమె అసలు రానట్లే తెలియజేస్తుంది. ఆమె బట్టి తీరాలి. ఎందుకంటే ఆ వింత ప్రదేశంలో ఆమె తన భర్తను ఒంటరిగా వదల్లేదు. మేడం ఇప్పుడు చదివే పేరు అయిపోయిందా? అయిపోయింది మేడం, కంప్లీట్. నెక్స్ట్ పేజ్ కి వెళ్తున్నా. 56. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పరమ గురుమండలికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలోని సమస్త సృష్టికి, కాంతికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్త్రీని వెర్రెక్కించలేడు. ఎందుకంటే అది అతని వాదన. అతని ఆలోచన విధానం తర్కబద్ధంగా ఉంటుంది, కానీ స్త్రీ ఆలోచన విధానం వితర్కంగా ఉంటుంది. ఆమె తీరే అంత. ఆమె అలా తయారైంది. ఆమె అతి నీచ స్థాయిలో స్వాభావికంగాను అతి ఉచ్చ వెర్రితనం తర్కబద్ధమైనదే. మనసు యొక్క భాగం వెర్రితనానికి అర్థం. మీ తర్కం ఏ మాత్రం పని చేయటం లేదు. సరే. పురుషుడు అతి నీచ స్థాయిలో బౌద్ధికంగాను అతి ఉచ్చ స్థాయిలో తెలివిగాను వ్యవహరిస్తాడు. ఈ స్వభావానికి
సహజ జ్ఞానాల తీరే వితర్కపు దారి. వితర్కవాదిది తర్కం వెర్రివానిగా చేయలేదు. ఒకవేళ ఏదైనా సంభవించడం అంటూ జరిగితే అది తర్కబద్ధమైన మనసుకే జరుగుతుంది. వెర్రితనం తర్కబద్ధమైన మనసు యొక్క భాగం. వెర్రితనానికి అర్థం మీ తర్కం ఇక ఏ మాత్రం పనిచేయకపోవడం. మీరు కర్తవ్య విముఖులు అవుతారు. మీరు స్త్రీని ప్రేమిస్తారు. ఏమైనా సరే ఆమెను కోల్పోయేందుకు మీరు ఇష్టపడరు. మీరు ఆమె కోసమేనని భావిస్తూ ఆమెను అర్థం చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఎంత చేసినా మీరు నిస్సహాయులే. మీరు తర్కబద్ధంగానే మాత్రమే చేయగలరు. ఆమెమో తర్కబద్ధంగా అర్థం చేసుకోలేదు. అలా ఆమె చాలా చాలా నిగూఢమైంది. ఒక స్త్రీని అధ్యయనం చేసేందుకు మీరు మీ మొత్తం జీవితాన్ని అర్పించినా ఆమె ఏమిటో మీరేమీ చెప్పలేరు. మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు ఆమె ఎప్పుడూ ప్రయత్నించదు. వితర్కంగా పనిచేసే మనస్తత్వం అవగాహనకు ఇష్టపడదు. అది ఒక పద్ధతి అంటూ లేకుండా అంతిమ నిర్ణయాలకు వచ్చేస్తుంది. అది అంతిమ నిర్ణయాల వైపు దూకేస్తుంది. గమ్మత్తేమిటంటే దాదాపుగా స్త్రీ ఎప్పుడు ఒప్పుగానే ఉంటుంది, కానీ మీరు మాత్రం దాదాపు ఎప్పుడు తప్పే అవుతారు. అదే మిమ్మల్ని వెర్రివాణ్ణి చేస్తుంది. మీరు ఎంతో తార్కికంగా లెక్కల ప్రకారం క్రమ పద్ధతిలో పనిచేస్తూ వచ్చినా మీ అంతిమ నిర్ణయం సరిగ్గా ఉండదు. ఒక ఆమె లాటరీ గెలుచుకుంది. ఆమె భర్త ఆశ్చర్యపోయి ఏం చేశావేంటి అన్నాడు. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో 7 అంకె 3 సార్లు కనిపించింది. 7కు 3 రెట్లు 28గా ఊహించాను అంది ఆమె. ఆమె భర్త మరింత ఆశ్చర్యంతో తర్వాత ఏం జరిగింది అన్నాడు. 28 అంకె ఉన్న లాటరీ టికెట్ కొన్నాను. లాటరీ గెలిచాను అంది ఆమె. వెరీ గుడ్. కానీ 7కు 3 రెట్లు 28 కాదు, 21 కదా. 7 ముళ్ళు 21 కదా మేడం, 21 కదా అన్నాడు ఆమె భర్త. అందుకు నువ్వు ఉత్త లెక్కల మాస్టర్ గానే ఉన్నావు, నేను లాటరీ గెలుచుకున్నాను అంది ఆమె. అంటే ఆమె కలిపేసుకుంది, 28 అని చేసేసుకుంది మేడం. లెక్కల గురించి ఎవరు పట్టించుకుంటారు? అంతిమ నిర్ణయమే వాస్తవమైనది. పురుషుడిని అర్థం చేసుకునేందుకు ఆమె ఎప్పుడు ప్రయత్నించదు. ఏ స్త్రీ ఎప్పుడు ప్రయత్నించదు. ఆమె అప్పటికే అర్థం చేసుకుంది. నిజానికి పురుషులు స్త్రీలను అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం అనేది వారికి ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. శతాబ్దాల తరబడి పురుషుడు అలా చేస్తూనే ఉన్నాడు. అతని అన్వేషణలోని అతి ప్రాచీనాంశము స్త్రీయే అయి ఉంటుందని నేను అనుకుంటా. అది సహజమే. దేవుడి కంటే ముందే స్త్రీ గురించి అతను విచారణ చేసి ఉండాలి. వాస్తవానికి పురుషుడిని పూర్తి సంకట స్థితిలో నెట్టింది స్త్రీయే, కానీ దేవుడు కాదు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉండవచ్చు, కానీ అక్కడ ఏ సంకటము లేదు. నిషిద్ధ జ్ఞాన వృక్ష ఫలాన్ని తినమని పురుషుణ్ణి ప్రేరేపించి ఒప్పించింది స్త్రీయే. అది నిషిద్ధ ఫలం. ఆ చెట్టు సమీపానికి కూడా పోవద్దు, ఆ ఫలాన్ని ఎప్పుడు తినొద్దని దేవుడు చెప్పాడు అని పురుషుడు వాదించేందుకు ప్రయత్నించాడు. కానీ దేవుడు దాన్ని నిషేధిస్తున్నది ఎందుకంటే ఒకవేళ మనం జ్ఞాన వృక్ష ఫలాన్ని తింటే మనము దేవుడు అంత తెలివైన వారిగా అయిపోతామని అతని భయం. అయ్యో, అతను అసూయపరుడు, మనం దాన్ని తిందాం అంటూ అతనిని ఆమె తప్పుదోవ పట్టించింది. ఆ దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉండవచ్చు, కానీ మనకు తెలిసిన ప్రపంచాన్ని సృష్టించిందే స్త్రీయే. శక్తి. స్త్రీ మనసు పనిచేసే తీరును మీరు నిశితంగా గమనిస్తే దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యమని అలా అర్థం చేసుకునేందుకు చేసే ప్రయత్నమే మిమ్మల్ని వెర్రివాణ్ణి చేస్తుందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. బుద్ధుడు, మహావీరుడు వారి భార్యల నుంచి తప్పించుకున్నది కేవలం యాదృచ్ఛికం కాదు. నిజంగా సంకటాన్ని సృష్టిస్తున్నది ప్రపంచం కాదు. ఎందుకంటే మీరు ప్రపంచం నుంచి తప్పించుకోలేరు. మీరు ఎక్కడికని తప్పించుకుంటారు? మహా అయితే మిమ్మల్ని వెర్రెక్కించే స్త్రీ నుంచి మీరు తప్పించుకోగలరు. బుద్ధుడు నిజంగా భయపడే ఉంటాడు. అతని భార్య ఇప్పటి వరకు ఈ భూమిపై నడిచిన అత్యంత సౌందర్యవంతులలో ఒక ఆమె. మరో క్లియోపాత్ర. ఆమె పేరు యశోధర. అత్యంత సౌందర్యవంతమైన కొన్ని వేల మంది స్త్రీల నుంచి ఆమె ఎంపిక చేయబడింది. స్త్రీ ఎంత అందంగా ఉంటే అంత ప్రమాదకారి. సంసార పక్షంగా ఉండే స్త్రీ మిమ్మల్ని అంతగా వెర్రెక్కించలేదు, ఎందుకంటే ఆమె అంత ఆకర్షణీయమైనది కాదు కాబట్టి. స్త్రీ ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత స్పందింపజేసే శక్తి
ఆమె కలిగి ఉంటుంది. బుద్ధుని భయం కొనసాగింది. జ్ఞానోదయం తర్వాత కూడా అతను భయపడ్డాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల వరకు తన సమాజంలోకి వచ్చేందుకు ఏ స్త్రీకి ఆయన దీక్ష ఇవ్వలేదంట. ఉపదేశం పొందాలని, మీరు సన్యాసులుగా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అని స్త్రీలు పదే పదే అతన్ని అడిగారు. కానీ అతను తిరస్కరించాడు. ఒక స్త్రీ అతన్ని ఎంతగా భయపెట్టిందంటే అతను మొత్తం స్త్రీ జాతి అంటేనే భయపడ్డాడు. కానీ చివరికి అతను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతను పుట్టగానే అతని తల్లి చనిపోయింది. అతని సవతి తల్లి అతన్ని పెంచింది. ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవం ఉంది. దీక్ష అడిగేందుకు ఆమె వచ్చినప్పుడు బుద్ధుడు కాదనలేకపోయాడు. మీ తల్లిని మీరు కాదనలేదు. ఇష్టం లేకపోయినా అతను ఆమెను అంగీకరించాడు. నా మతం 2500 సంవత్సరాల దాకా ఉండేదే, కానీ ఇప్పుడు అది 500 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన మతంలో స్త్రీ చేరింది కనుక అన్నాడు బుద్ధుడు. అతని తల్లికి ఉపదేశ దీక్ష ఇచ్చిన తర్వాత వేలాది మంది స్త్రీలు వచ్చి చేరారు. ఎవరంటే అతను ఎక్కువ భయపడేవాడో అతని భార్య యశోధర కూడా వచ్చి చేరింది. అలా వారంతా ఒక వరదల్లా వచ్చారు. వారి సంఖ్య పురుష సన్యాసుల సంఖ్య కంటే 3 రెట్లయింది. అలా వారు అతని సమాజాన్ని ఆక్రమించేశారు. బాబోయ్, స్త్రీలంటే నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. నాకు పెళ్లి అయి ఉంటే అప్పుడు నా సంగతి కూడా అలా అయి ఉండేది. సమాజం బయట స్త్రీలు ఆపేందుకు ప్రయత్నించేవాడిని. కానీ వారంటే నాకు ఎప్పుడు భయం లేదు. మీకు భార్య ఉంటే తప్ప మీరు స్త్రీలంటే భయపడరు. అప్పుడు వారంతా అందమైన జీవులే. ఆనంద్ దీపేష్, నువ్వు కొన్ని కష్టాల్లో ఉన్నావు. బుద్ధుళ్ళు కూడా కష్టాల్లో ఉన్నాయని భావిస్తూ నిన్ను నువ్వు ఓదార్చుకో. పాంటియన్ పీలేట్ దంపతులు బాల్కనీలో నిలబడి మౌంట్ కాల్వరీ వైపు వెళ్తున్న జీసస్ ను, అతని అనుసరిస్తున్న ఊరేగింపును చూస్తున్నారు. అతను ఎవరైతే నాకేంటి? ఒకవేళ అతను ఇంకొకసారి తడబడి పడితే ఆ ప్రదర్శనలో అతను ఉండడు అంది పిలేట్ భార్య. 2 స్త్రీలు వీధిలో కలుసుకున్నారు. మీ జుట్టును ఏం చేశారు? అది విగ్గులా ఉంది అంది ఒక ఆమె. అది విగ్గే, బదిలిచ్చింది రెండో ఆమె. బాగుంది, అలా అనిపించట్లేదు లేండి అంది మొదట ఆమె. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఆంగ్ల వనిత తన భర్తతో ఇలా అంది. సోమవారం వేయించిన బీన్స్ ను నువ్వు ఇష్టపడ్డావు. అలాగే మంగళ, బుధ, గురువారాలు కూడా వేయించిన బీన్స్ ను ఇష్టపడ్డావు. కానీ ఉన్నట్టుండి శుక్రవారం నాడు వేయించిన బీన్స్ ని ఇష్టపడట్లేదు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను జార్జ్. ఒక నీగ్రో స్త్రీ, ఆమె ఇటాలియన్ యోధ స్నేహితుడు కలిసి మతం గురించి చర్చించుకుంటున్నారు. మీరు జీసస్ ను శిలువ వేశారు అంది ఒక నీగ్రో స్త్రీ. అవును, కానీ ఒకవేళ జీసస్ ఆఫ్రికాలో ఉంటే మీ నీగ్రోలంతా అతన్ని తినేసేవారు అన్నాడు యోధుడు. అవును, చూడు, మాకు అంత మంచి అభిరుచి ఉంది అంది నీగ్రో యువతి. మనోవిశ్లేషకురాలైన ఒక ఆమె సలహా కోసం ఆమె వద్దకు వచ్చిన ఖాతాదారు కోసం కొన్ని వందల గంటలు అతనితో మాట్లాడి అతని మానసిక ఉద్వేగ స్థాయిల గురించి వివరణాత్మక అధ్యయనంపై 3 నెలలు అదే పనిగా పనిచేసిన తర్వాత తాను సిద్ధం చేసుకున్న వివరాల కేసి తలపైకెత్తి చూస్తూ గొంతు సవరించుకొని అతనితో ఇలా అంది. నా ఆఖరి అంచనాల ప్రకారం నేను చెప్పేది ఏమిటంటే, వృత్తిపరమైన నా అభిప్రాయంలో మీరు నిజంగా వెర్రివారు అని తేలింది. ఆమె తల పంకించి ఓకే అని చెప్తూ, మీరు చాలా వికారంగా కూడా ఉన్నారు. ఆనంద్ దీపేష్, పురుషుడిని స్త్రీ నిజంగా వెర్రెక్కించగలరు, కానీ దానికి మీ సహకారం ఎంతో అవసరం. మీ సహకారం లేకుండా మిమ్మల్ని ఎవరు వెర్రెక్కించలేరు. ఆమెను అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలను మీరు ఆపేసి ఆమెతో మీరు ఆనందిస్తూ ఉంటే ఆమె మిమ్మల్ని వెర్రెక్కించలేదు. ఒకవేళ ఆమెను అర్థం చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తే సహజంగా మీరు ఆమెతో ఆనందించడాన్ని ఆపేస్తారు. అప్పుడు ఆమె మిమ్మల్ని వెర్రివానిగా చేసి తీరుతుంది. ఆమె భిన్నత్వాన్ని ఆనందించండి. జీవితం పట్ల ఆమె భిన్న దృక్పథాలలో సేద తీరండి. ఆమె పురుషుడు కాదు, స్త్రీ అని భావిస్తూ ఆనందించండి. ఆమె మీలా ఆలోచించదు. శరీరం మాత్రమే కాదు, ఆమె మనస్తత్వం కూడా మీకన్నా భిన్నమైంది. ఆమెను అర్థం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ఒక్కసారి మీరు మర్చిపోతే
మిమ్మల్ని వెర్రెక్కించేందుకు ఆమెకు మార్గమే ఉండదు. టైం అయిపోయిందా మేడం? ఎస్ మేడం. ఆపేయాలా? ఎస్ అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. Nine. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్.